యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అపోస్తల కార్యంలో 5వ భాగం ధ్యానించుకుందామండి. అయితే 6వ అధ్యాయం అన్నమాట. ఆరులో 8 నుండి 7 అధ్యాయం అంతా ధ్యానించుకుందాము. ఈరోజు మన ఫోకస్ అంతా కూడా స్టీఫెన్ మీద అన్నమాట. 6వ అధ్యాయంలో మరి సంఘం చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంది. అందువల్ల ఆ సంఘంలో 2 గ్రూప్స్గా అన్నమాట. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద ఈ గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు యూదులు ఒక కంప్లైంట్, అభియోగాన్ని తీసుకొస్తారు. గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళ విధవరాళ్ళకి సరిగ్గా సహాయం అందట్లేదని. అప్పుడు పేతురు అపోస్తులు వాళ్ళు ఏమనుకుంటారంటే, మనము దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యం చేసి, సువార్త బోధన నిర్లక్ష్యం చేసి ఈ సేవా కార్యక్రమాల్లో ఉండకూడదు. కనుక ఈ సంఘంలోనే ఒక 7 పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని, విశ్వాసం కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు 7 ఎన్నుకుంటే వాళ్ళు ఈ సేవ అందరికీ సహాయం చేయడం, సోషల్ సర్వీస్ చేస్తారు. అప్పుడు మన సమయం అంతా కూడా మనం ప్రార్థనలో, ఆ తర్వాత సువార్త బోధనలో గడుపుదాము అనుకొని వాళ్ళు అలాగే చేస్తారండి. ఆ 7లో మరి చాలా అవుట్ స్టాండింగ్ వ్యక్తి ఎవరనంటే స్టీఫెన్ అన్నమాట. ఇంకొకరేమో ఫిలిప్ అండి. అపోస్తల కార్యాలు 21లో ఈ ఫిలిప్పును మనం చూస్తాము. ఇప్పుడు స్టీఫెన్ మీద మనం ఫోకస్ చేద్దాము. 7 సహాయకులు అన్నమాట. యాక్చువల్గా సోషల్ సర్వీస్ చేయడానికి, అందరికీ సహాయం అందించడానికి. కానీ ఈయన గురించి ఏం చెప్పబడింది మీరు చూడండి. 6, 8 నుంచి 7వ అధ్యాయం చివరి వరకు అన్నమాట. మనము అంటే చివరి వరకు అంటే 7వ అధ్యాయంలో 60వ వచనం వరకు అండి. చాలా ఎలా ఉన్నారు ఆ రోజులలో, విశ్వాసులు ఎలా ఉన్నారు, సహాయకులు అంటే దేవుని యొక్క చర్చిలో, ఆలయంలో సువార్త బోధించే వాళ్ళు బోధిస్తుంటే మిగతా పనులు చేస్తారు కదా, వాళ్ళని సహాయకులు అంటారు. ఎలా ఉన్నారు చూడండి. స్టీఫెన్ అంటే ఎలా ఉన్నాడంటే 6, 8 అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయంలో 8వ వచనం చూద్దామండి. స్టీఫెన్ దేవుని యొక్క కృపతో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆ ప్రజల మధ్యలో అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట. అపోస్తులు కూడా అలాగే ఉన్నారని అపోస్తల కార్యాలు 5:12లో అపోస్తలులు ప్రజల మధ్య అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు చేస్తూ ఉన్నారు. పేతురు నీడ కూడా స్వస్థతలనిస్తూ ఉంది. అలాగే ఈయన కూడా అపోస్తులు ఎలా ఉన్నారో సువార్త బోధిస్తూ ఎలా అద్భుతాలు చేస్తున్నారో స్టీఫెన్ కూడా అలాగే చేస్తున్నాడండి. అప్పుడు స్టీఫెన్ మీద కుట్రలు పన్నుతారనమాట. మనం దేవుని యొక్క ఆత్మని పొంది ఎలా దేవుని పని చేస్తామో అప్పుడు సైతాను ఒక సినగోగ్ ఆఫ్ సేటన్ అని మనకి ఒక వ్యతిరేకమైనటువంటి గ్రూప్ని తయారు చేస్తుందండి. ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే, ఎందుకంటే అంత బలంగా వాడబడుతున్నాడు అనమాట. కనుక అతనికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారవుతారు. అప్పుడు వాళ్ళతో వాదిస్తాడనమాట స్టీఫెన్. ఏంటి అనంటే వాళ్ళు ఏంటంటే మోషే ధర్మశాస్త్రం ఒకటే కరెక్ట్ అని. మోషే కూడా యేసుప్రభు గురించే చెప్పాడు. మెస్సయ్య పాత నిబంధనలో మోషే చెప్పిన, ప్రవక్తలు చెప్పిన, వాళ్ళు చెప్పిన మెస్సయ్య ఈ యేసుప్రభే అని వాళ్ళతో వాదిస్తాడనమాట. అప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే 6:10 అండి. మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానాన్ని, మరి అతన్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మని వాళ్ళు ఎదిరించలేకపోయారంటే. ఎంతమంది వస్తారు మీరు చదివితే చూడండి. ఆ గ్రూప్స్ ఎంతమంది ఏకమై ఆయన మీదకి వస్తారనమాట, అటాక్ చేస్తారు. యేసుప్రభు మెస్సయ్య కాదు అని. కానీ మాటల్లో ఎంత చక్కగా దేవుడు ఈయన ద్వారా మాట్లాడతారు. ఆయనని ప్రేరేపించిన ఆత్మ వాళ్ళకి సరిగ్గా జవాబులు చెప్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఆయనని ఎదిరించలేకపోతారంట. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు నాలుక ద్వారా ఆయనే మాట్లాడతారండి. మత్తయి 10:20 యేసుప్రభు చెప్తారనమాట, మీరు మాట్లాడే మాటలు మీవి కాదు,
నా తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతుంది. మనలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు నివసించినప్పుడు మన ద్వారా పరిశుద్ధ ఆత్మ మాట్లాడతాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఎలాగైనా ఈయనని చంపేయాలని ప్లాన్ చేసుకొని, అది సౌలే యాక్చువల్గా ఈ స్టీఫెన్ యొక్క మరణాన్ని ప్లాన్ చేశాడు అని చెప్తారండి బైబిల్ పండితులు. అయితే ఇక్కడ రాయబడలేదు. ప్లాన్ చేసుకొని కొంతమంది కూట సాక్షుల్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇదో మేము న్యాయసభ ఎదుట స్టీఫెన్ని బంధించి తీసుకొని వస్తాము, అప్పుడు మీరు చెప్పాలి ఈయన మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని ఆయన మీద కూట సాక్ష్యాలు చెప్పాలంటే వాళ్ళు సరే అంటారు, డబ్బు తీసుకొని సరే అంటారు. అప్పుడు 1 రాజుల గ్రంథం 21లో చూడండి, నాబోతు మీద కూట సాక్ష్యం చెప్పించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తుంది అహబ్ రాజు భార్య జెజబెల్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే అప్పుడు బలవంతంగా అండి స్టీఫెన్ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. స్టీఫెన్ వీళ్ళందరూ కలిసి అంటే అపోస్తులు, తర్వాత ఈ సంఘం ఆదిమ సంఘము, రక్షించబడిన విశ్వాసులు అందరూ ఒక కుటుంబంలాగా జీవిస్తూ మరి ఆ దేవుని నడిపింపు ప్రకారం అపోస్తులు చెప్పినట్లుగా స్టీఫెన్ తన పని తను చేసుకుంటుంటే బలవంతంగా వచ్చి లాక్కొని వెళ్తారండి, బంధించి తీసుకెళ్తారు. అంత దుర్మార్గం అన్నమాట, అంత దౌర్జన్యం. ఇంట్లోకి వచ్చి బంధించి బలవంతంగా తీసుకెళ్తారు. ఎక్కడికంటే నువ్వు పద అని, అంత దౌర్జన్యం అన్నమాట. అది తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఆ లోపల న్యాయసభని ఏర్పాటు చేస్తారండి. ఒక వ్యక్తి స్టీఫెన్ అని ఆయన దేవునికి వ్యతిరేకంగా మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు విచారణ చేయండి అని. అప్పుడు ప్రధాన అర్చకుడు కొంతమంది న్యాయసభ సభ్యులు వస్తారండి. ఇంకా వాళ్ళ ముందు నిలబెడతారనమాట. వాళ్ళ ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళు ఆయన ముఖాన్ని చూస్తారంట. ఆ స్టీఫెన్ అట్లా యవ్వనస్తుడండి. స్టీఫెన్ని నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ న్యాయసభ సభ్యులు ఆయన వైపు చూసినప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖంలాగా ప్రకాశిస్తుంది. పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధ ఆత్మ అంటే దేవుడే కదండి, దేవుని యొక్క తేజస్సు ఆ ముఖంలో ప్రకాశిస్తుంది అన్నమాట. అప్పుడు ప్రధాన అర్చకుడు ఈయనని ప్రశ్నిస్తారు స్టీఫెన్ని, ఇది నిజమేనా? వాళ్ళు నీ మీద తెచ్చిన అభియోగం, నీవు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా అలా మాట్లాడుతూ ఉన్నావా అని అడుగుతారనమాట. నజరేయుడు అనే యేసు దేవాలయాన్ని పడగొడతాడు, మన ఆచారాల్ని ఆచారాలు అన్నిటిలో మార్పు తెస్తాడు అని వాళ్ళు కూట సాక్ష్యం చెప్పినప్పుడు ప్రధాన అర్చకుడు ప్రశ్నిస్తాడు, ఇది నిజమని. అప్పుడు చూడండి స్టీఫెన్ ప్రసంగం 7వ అధ్యాయం, మీరు దయచేసి కూర్చొని చదువుకోనండి. ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో స్టీఫెన్. మొదటిసారి చదివినప్పుడు నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నా కళ్ళు తెరిపించారు. ఎక్కడెక్కడి నుంచి ప్రారంభించాడు, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి యెషయా గ్రంథం 66లో 1 వరకు అన్నమాట. ఆదికాండం 12 నుంచి చివరి వరకు 50వ అధ్యాయం. తర్వాత నిర్గమకాండంలో 1, 2, 3 అలా స్టార్ట్ చేసి తర్వాత నిర్గమకాండం 20 10 ఆజ్ఞలు ఇవ్వడం దేవుడు. ఆ తర్వాత 32 వాళ్ళు దూడని బంగారు దూడని చేసి ఆరాధించడం. తర్వాత ఆమోసు గ్రంథంలోకి వెళ్తాడండి 5వ అధ్యాయం 25 నుంచి 27. తర్వాత మోషే గుడారాన్ని గురించి చెప్తాడనమాట. నిర్గమకాండంలో 35 నుంచి 50 వరకు చెప్తాడు. తర్వాత యెషయా అనమాట. ఒక్క ప్రసంగంలో ఎన్ని గ్రంథాలు, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట బైబిల్ గ్రంథంలోదే అనమాట. ఇంకా యేసు ప్రభు చెప్తారు చూడండి, దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయాల గురించి మాట్లాడతాడు, ఏలైనా దేవుడు ఆయనకి సమృద్ధిగా తన ఆత్మని ఇస్తాడు. బాప్తిస్మ యోహాన్ ఈ మాట చెప్తారు, యోహాన్ 3:34 అనమాట. ఎంత ఆత్మని పొందితే అంతగా దేవుని యొక్క మాటలు మాట్లాడతారనమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు చూద్దాము స్టీఫెన్ ప్రసంగం 7వ అధ్యాయం అండి. ఈ అపోస్తుల కార్యాల్లో మొత్తం 17 ప్రసంగాలు ఉంటాయండి. పరిశుద్ధ ఆత్మదేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడతారు. ఇప్పటి వరకు మనం పేతురు ప్రసంగాలు 2 చూసాం కదా, ఇప్పుడు మనం స్టీఫెన్ ప్రసంగాన్ని చూస్తాము. తర్వాత 8వ అధ్యాయంలో
ఫిలిప్పు అపోస్తలుడైన ఫిలిప్పు ప్రసంగాన్ని వింటాం. తర్వాత 9 నుంచి ఇంకా దేవుడు పట్టుకుంటారండి సౌల్ని. చూద్దాం. స్టీఫెన్ని ప్రధాన అర్చకుడు ప్రశ్నించినప్పుడు స్టీఫెన్ మాట్లాడడం మొదలు పెడతాడనమాట. తండ్రులారా, చిన్న అబ్బాయి అండి, ఒకవేళ 33 అట్లా ఉండొచ్చు, పరిశుద్ధ ఆత్మతో నింపబడతాడు. ఏమని వాళ్ళని అడ్రస్ చేస్తాడంటే, తండ్రులారా, సోదరులారా, నేను చెప్పేది వినండి అని అబ్రహాంతో మొదలు పెడతాడు. మహిమ గల దేవుడు మన పితరుడైన అబ్రహాంని హూరు అనే ప్రాంతంలోంచి పిలిచాడు. అక్కడి నుంచి మరి అబ్రహాము, వాళ్ళ నాన్న, అతని తమ్ముడు, ఇంకా లోతు వీళ్ళందరూ కూడా హారాన్ వరకు వచ్చారు. అంటే 600 మైళ్ళు. అక్కడ అబ్రహాం వాళ్ళ నాన్న తెరా మరణిస్తాడు. అక్కడి నుంచి దేవుడు మళ్ళా అతన్ని పిలుస్తారు. ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతానికి, అంటే హారాన్ నుంచి ఇజ్రాయెల్ దేశం, అప్పుడైతే కానా దేశం అన్నమాట, తీసుకొని వచ్చారు. అప్పుడు దేవుడు ఆయనకి ఏమీ కూడా ఒక్క అడుగు భూమి కూడా ఇవ్వలేదు. కానీ అతనికి వాగ్దానం చేస్తాడు, ఈ దేశాన్ని నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తాను అని. ఆ చేసిన వాగ్దానానికి గుర్తుగా సున్నతి నీ గుర్తుగా ఇస్తాడు, నేను నీతో వాగ్దానాన్ని చేస్తున్నానని. అప్పుడు అబ్రహాము అతని సంతతి వారు సున్నతి చేసుకుంటారు. అప్పుడే ఆ వాగ్దానం చేసేటప్పుడు, అంటే ఆదికాండం 15లో దేవుడు చెప్తారు అబ్రహాంతో, నీ పిల్లలు, నీ సంతతి వారు కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అంటే 430 సంవత్సరాలు ఉంటారండి. ఎక్కడ? ఐగుప్తులో అన్నమాట. ఆ తర్వాత నీ పిల్లల్ని హింసించిన వాళ్ళని నేనే వాళ్ళని మళ్ళా శిక్షిస్తాను, ఎందుకంటే వాళ్ళు బానిసలుగా అక్కడ ఉంటారనమాట అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అబ్రహాంకి ఇస్సాకు పుడతాడు, ఇస్సాక్కి యాకోబు, యాకోబుకి 12 గోత్రాల వాళ్ళు అనమాట, మన పితరులైన 12 గోత్రాల వాళ్ళు జన్మిస్తారు. అయితే యోసేపు మీద అతని అన్నలు సోదరులు అసూయపడి యోసేపుని ఐగుప్తుకి బానిసగా అమ్మేస్తారు. అయితే దేవుడు అతన్ని కంటికి రెప్పలాగా కాపాడారు. ఐగుప్తులో 7-10 అండి. మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వేరే దేశాల్లో ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించాను. నేను కూడా అలాగే ప్రార్థిస్తాను. వేరే దేశాల్లో ఉన్నారు మా పిల్లలు. ప్రభా, యోసేపుని ఐగుప్తులో ఎలా కంటికి రెప్పలాగా కాపాడారు అలా కాపాడండి. అంతేకాదు, అక్కడ కంటికి రెప్పలాగా కాపాడమే కాదండి, అక్కడ ఫరో, ఆ ఐగుప్తు యొక్క అధికారి ఫరోకి యోసేపు మీద ప్రేమ కలిగేలాగా చేశారంట. అందువల్ల యోసేపు అక్కడ గవర్నర్గా నియమించబడతాడు. దేవుని యొక్క కృపని బట్టి యోసేపు ఐగుప్తులో గవర్నర్గా నియమించబడతారు. ఆ కరువు కాలంలో మరి యోసేపు యొక్క అన్నలు ధాన్యం కొనడానికి యోసేపు దగ్గరికి వస్తారు. రెండో మారు వచ్చినప్పుడు యోసేపు తనను తాను ఎరకపరుచుకుంటాడు, నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ సోదరుడు యోసేపుని అని వాళ్ళని ఆదరిస్తాడు. అలాగే నాన్నని తీసుకొని రండి అని చెప్తే అప్పుడు యాకోబు తన పిల్లలందరినీ తీసుకొని ఐగుప్తుకి వెళ్తాడు. వాళ్ళు 75 మంది అని ఇక్కడ ఉందండి, కానీ అక్కడైతే 70 మంది అని ఉంటుందన్నమాట. అక్కడ ఫరో రాజు వీళ్ళని ఆదరిస్తాడు అని రాయబడింది. తరువాత యాకోబు అక్కడే మరణిస్తాడు. మన పితరులు కూడా, అంటే ఆయన పిల్లలు అన్నమాట, అక్కడే మరణిస్తారు. కానీ వాళ్ళ మృతదేహాల్ని కానా దేశానికి తీసుకొని వస్తారు. అబ్రహాము ఏ శ్మశాన భూమిని కొన్నాడో మరి ఆ భూమిలోనే వీళ్ళని పాతి పెడతారు. షెకెమునకు తీసుకొని రాబడ్డాయి అని రాస్తాడనమాట. ఆ తర్వాత యోసేపు మరణించిన తర్వాత ఇంకో వేరే ఫరో రాజు వస్తాడు, వీళ్ళని హింసిస్తాడనమాట. అప్పుడు వీళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత అక్కడ మోషే జన్మిస్తాడు. మగపిల్లల్ని నైలు నదిలో వేసి చంపేయండి అని ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చిన ఆ సమయంలో మోషే జన్మిస్తాడు. మోషే చక్కని వాడు, దేవునికి ప్రియమైన వాడు అని స్టీఫెన్ చెప్తున్నాడనమాట. అంతేకాదు, మోషే ఫరో కుమార్తెగా ఫరో భవనంలో పెంచబడతాడు, అంటే ఫరో రాజు మనవడిగా అన్నమాట. ఆయన అన్ని శాస్త్రాలు, ఆ ఐగుప్తులో ఉన్న ఆ శాస్త్రాలన్నీ నేర్చుకొని
మాటల్లో ఆయన చేతల్లో నేర్పరి అయ్యాడంట, ఎక్సలెంట్గా ఉన్నాడనమాట. 40 years ఆయన లైఫ్ ఫరో రాజు మనవడిగా వైభవంగా ఉంటుందన్నమాట. అయితే అతనికి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన ప్రజలైన ఇజ్రాయిల్ని చూడడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఇజ్రాయిల్ ప్రజల మీద మరి ఐగుప్తు అధికారులు ఉంటారు కదండి, సూపర్వైజర్స్. అన్యాయంగా ఆ సూపర్వైజరు ఈ ఐగుప్తు బానిసల్ని అంటే ఐగుప్తీయుని మరి కొడుతూ ఉన్నప్పుడు ఈయన చూసి ఆయనకి రోషం వస్తుందన్నమాట. ఐగుప్తీయుని మీద పడి అతను చంపేస్తాడు. మోషే ఏమనుకుంటాడంటే దేవుడు నన్ను వీళ్ళ మీద నాయకునిగా విమోచకునిగా నియమించాడు అని చెప్పి మరుసటి రోజు మరలా వెళ్తాడు తన ప్రజల్ని చూడడానికి, ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లోనే ఒకరిద్దరు పోట్లాడుకుంటుంటే, అయ్యా మీరు అట్లా పోట్లాడుకోకూడదు, మీరు ఇద్దరూ సోదరులే కదా అని చెప్తుంటే, ఎవరైతే బలవంతుడు ఇంకొకరి మీద దౌర్జన్యం చేస్తున్నాడో అతడు మోషేతో అంటాడు, ఆయన నెట్టేసి, ఏంటి నిన్ననేమో ఐగుప్తుని చంపావు, ఈరోజు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా అనేసరికి మోషేకి భయం వేసి ఆయన ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన మరి వివాహం చేసుకుంటాడు సిప్పోరా అనే అమ్మాయిని అనమాట. ఆ మిద్యాన్ పురోహితుని యొక్క కూతుర్ని చేసుకుంటాడు. అక్కడ ఆయనకి 2 కుమారులు కలుగుతారు. అలా మిద్యాన్లో తన మామయ్య గొర్రెలు కాస్తాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఫరో అంతఃపురంలో ఫరో మనవడిగా అన్ని వైభవాలు. ఇంకో 40 సంవత్సరాలు మిద్యాన్లో ఒక పురోహితుని కుమార్తెను చేసుకొని అక్కడ మామగారి గొర్రెలు కాస్తూ ఇంకో 40 సంవత్సరాలు. సో 80 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన సినాయి పర్వతం దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. మిద్యాన్ అక్కడే ఉంటుందండి. గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మండుచున్న పొద రూపంలో అతనికి దర్శనమిచ్చి అతనితో మాట్లాడతాడనమాట. అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఐగుప్తులో నా ప్రజల యొక్క మొరలు నేను చూశాను, వాళ్ళ కన్నీళ్లు చూశాను, వాళ్ళ మొర విన్నాను. వాళ్ళని విడిపించడానికి ఐగుప్తు ఫరో యొక్క ఇనుప సంఖ్యల నుంచి విడిపించడానికి నేను కిందికి దిగొచ్చాను, నేను వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావాలి అని మండుచున్న పొద ద్వారా దేవుడు మాట్లాడింది మోషేతోనే. ఈ మోషేకి దేవుడు శక్తి, అద్భుతమైన శక్తి ఇచ్చి అక్కడ ఫరో ఎదుట, ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటించేటప్పుడు, తర్వాత ఎడారి ప్రయాణంలో అనేక అద్భుతాలు చేసింది దేవుడు ఈ మోషే ద్వారానే అని చెప్పి ఆ సినాయి పర్వతం దగ్గర, ఆ పర్వతం మీద దేవుని యొక్క జీవ వాక్కులను మోషే పొంది మనకి అందించాడు అని చెప్తాడు. ఆ తర్వాత మరి ఈ ఇజ్రాయిల్ ప్రజలు మోషే కొండ మీదకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మోషే ఉన్నాడే మనల్ని విడిపించుకొని వచ్చాడు కదా, ఏమైందో ఏమో, మాకు ఒక దేవుడు కావాలి, చేసి పెట్టయ్యా ఒక దేవుణ్ణి అని అహరోన్ అడిగినప్పుడు అహరోన్ అంటాడు, మీ చెవి పోగులు అన్నీ ఇవ్వండి అంటే ఇస్తారు. అప్పుడు మూసలో పోస్తే బంగారు దూడ వస్తే, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడవు అని బలి ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా బలి ఇచ్చి ఆ విగ్రహానికి వాళ్ళు దారి తప్పుతారు. అప్పుడు దేవుడు వీళ్ళని విడిచిపెట్టేశారంట వాళ్ళ జుగుప్సాకరమైన ఆచారాలకి. రోమా 1లో ఉంటుంది 18 నుంచి మీరు చదివితే. వాళ్ళు చేసుకున్నటువంటి చేతితో మలిచిన వాటిని ఆరాధించారు కాబట్టి దేవుడు వాళ్ళని వాళ్ళ యొక్క బుద్ధికి, అంటే ఆ తుచ్చమైన కోరికలకి విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టినప్పుడు వాళ్ళు అక్కడ విగ్రహారాధన చేశారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడో మీరు చూడండి స్టీఫెన్. ఆమోస్ 5:25 నుంచి 27 వరకు, మీరు ఎడారి ప్రయాణంలో ఎవరిని నన్ను ఆరాధించారు మీరు, ఆ మోలేకు నక్షత్రాన్ని, ఆ తర్వాత రెఫాను అనే ఆ దేవుని యొక్క గుడారం, ఇవన్నీ మీరు మోసి మీరు చేతులతో చేసిన వాటిని మలచిన వాటిని ఆరాధించి మీరు తృప్తిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని బాబిలోనియా ఆవలికి ప్రవాసానికి పంపిస్తాను.
వీళ్ళని బాబిలోనియ ప్రవాసానికి పంపించాలని ఎప్పుడండి దేవుడు నిర్ణయించారు మీరు చూడండి. వాళ్ళు సినాయి పర్వతం దగ్గర 32వ అధ్యాయంలో ఆ బంగారు దూడని చేసి ఆరాధించినప్పుడు అన్నమాట. అప్పుడే ఈ శిక్షని దేవుడు నిర్ణయించారంట. ఆమోస్ చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత మళ్ళా గుడారాన్ని గురించి మాట్లాడతాడండి స్టీఫెన్. దేవుడు మోషేకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నమూనా ప్లాన్ ప్రకారము ఆయన గుడారాన్ని నిర్మిస్తాడు. ఆ గుడారము తర్వాత కూడా అంటే మందసం కానీ గుడారం అంతా మరి మోషే తర్వాత యెహోషువ ఆ జనరేషన్ యోర్దాన్ దాటి మరి కానాకి వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఉండిపోయింది. దావీదు కాలం వరకు ఉండిపోయింది. దావీదు మందసాన్ని తీసుకొని వస్తాడు కదండి తను రాజు అయిన తర్వాత 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో అన్నమాట. అది ఉంది. తర్వాత దావీదు దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలనుకుంటాడు. కానీ ఆలయాన్ని కట్టింది ఎవరు అని అంటే సొలొమోను అని చెప్పి అంతవరకు చెప్పి ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 7 అన్నమాట చెప్పి యెషయా 66కి వచ్చేస్తాడనమాట. అయినా దేవుడు మనుషులు నిర్మించే ఆలయంలో ఉంటాడా? కనుక దేవుడు అంటున్నారు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దేవుడు ఎంత పెద్ద దేవుడు అంటే ఆయన కూర్చుంటే ఆకాశమే ఆయనకి సింహాసనం అంట. ఆయన కాలు పెట్టుకునే పాదపీఠం భూమి. ఎంత పెద్ద దేవుడు, ఎంత పెద్ద యేసు ప్రభు చెప్పండి. నేను అట్లా ఊహించుకుంటాను. ఆయన గుండెల్లో మనందరూ ఉండిపోవచ్చు. ఎంత పెద్ద చేతులు, మనందరి పేర్లు ఆయన అరచేతిలో ఉండొచ్చు అనమాట. ఆయన గుండెల్లో నీ దాగు చోటు నువ్వే అంటాడు దావీదు అనమాట. 32వ కీర్తన 7లో మీ దాగు చోటు నువ్వే ప్రభు, నీ గుండెల్లో మమ్మల్ని దాచుకోయ్యా. అప్పుడు ఈ లోకంలో మలినము సైతాన్ శోధన రాదు కదా. నాకు మీరు ఎలాంటి దేవాలయాన్ని నిర్మిస్తారు? ఎలాంటి దేవాలయం చెప్పండి? మనమే ఆయన దేవాలయం అనమాట. ఆయనే నిర్మించుకున్నాడు అమ్మ కడుపులో. మన దేహమే ఆయన దేవాలయం అని చెప్పి ఇంకా చివర్లో ఏమంటాడంటే వాళ్ళని చూసి న్యాయసభ సభ్యులు ఉన్నారు, మరి వాళ్ళ స్టీఫెన్ మీద నేరం తెచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళతో ఏమంటాడంటే మీరెంత మూర్ఖులు, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించిన మీ హృదయాలు మీ చెవులు మొద్దుబారిపోయాయి. దేవుని వాక్యాన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు? మీ పితరులు కూడా మరి ప్రవక్తల్ని చంపేశారు. ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పిన ప్రవక్తల్ని చంపేశారు. అలాగే యేసు ప్రభుని కూడా సిలువ వేసేశారు. దేవుని యొక్క వాక్యాలు పొందిన మీరే వాటి ప్రకారం జీవించట్లేదు అన్నప్పుడు న్యాయసభ సభ్యులు పళ్ళు పటపట కొరుకుతారండి. ఈ చిన్న అబ్బాయి ప్రధానార్చకుడు ఉన్నాడు, న్యాయసభ సభ్యులు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా. మీరే అంటే ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాలు ఇవ్వబడిన అబ్రాహం సంతతి వాళ్ళకే పాత నిబంధనలో కదా. మరి దేవుని యొక్క వాక్యం పొందిన మీరు ఆ వాక్యం ప్రకారం నడుచుట లేదనగానే పండ్లు పటపట కొరుకుతారండి. కొరికినప్పుడు ఇంకా అప్పుడు పరిశుద్ధ ఆత్మ స్టీఫెన్ కన్నులకి ఏం చూపిస్తాడంటే పరలోకాన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు స్టీఫెన్ అంటాడు పరలోకం వైపు చూస్తూ, అదిగో పరలోకం తెరవబడినట్లు నాకు కనబడుతుంది. అక్కడ తండ్రి దేవుని సింహాసనానికి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలవబడి ఉన్నారు, నాకు అలా కనబడుతుంది అని చెప్పగానే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది అన్నమాట. కోపం వచ్చి ఆయనని ఇంకా రాళ్లతో కొట్టి చంపండి చంపండి అని అరుస్తారనమాట. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనకి దేవుని మహిమను చూపిస్తాడండి, యేసు ప్రభుని చూపిస్తాడు. ఇప్పుడు స్టీఫెన్కి అక్కడ దేవుని మహిమ, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోవడం, ఆయన కుడి ప్రక్కన యేసు ప్రభు నిలవబడి ఉండి మై సన్ కమ్ కమ్ అని చెప్తున్నారనమాట. అప్పుడు ఇంకా యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడని చెప్పినప్పుడు వీళ్ళకి ఎంత కోపం వస్తుందంటే కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి అని. అప్పుడు అందరూ రాళ్ళు తీసుకొని ఆయన వెనకాల పడి తరిమి తరిమి కొడతారంట. యెరూషలేం నుంచి యెరూషలేం బయటికి తీసుకెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి చంపుతారండి. యేసు ప్రభుని కూడా యెరూషలేం వెలుపల కల్వరి కొండ మీద సిలువ వేస్తారు. ఇప్పుడు ఈయనను కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. ఎంత కొడితే అసలు చనిపోతారు నిన్న నేను ధ్యానిస్తూ ఉన్నాను. అప్పుడు స్టీఫెన్ తన ప్రాణం పోయేటప్పుడు
పరలోకం వైపు చూస్తూ ప్రభు నా ఆత్మని గైకొను, నా ఆత్మని చేతుల్లో పెడుతున్నాను అని అంత ఆయన ప్రాణం పోతుంటే నేను అనుకుంటాను ఆ రాళ్ళు ఎంత షార్పుగా ఉన్నాయో, తల పగిలిపోతుంది, రక్తం వస్తుంది, అంతటా రక్తం వస్తుంటే అంత కష్టంలో మోకరించి ప్రభువా ఈ పాపం వీరిపై మోపకు, వీళ్ళని క్షమించు అని ప్రార్థించి ప్రాణం విడుస్తాడండి. అప్పుడు అక్కడే సౌలు నిలబడి ఈ స్టీఫెన్ యొక్క మరణాన్ని ఆమోదిస్తాడంట. ఈ స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపే వాళ్ళ పై వస్త్రాలు సౌలు యొక్క పాదాల చెంత పెడతారంట. ఎప్పుడైతే స్టీఫెన్ మరణిస్తూ తండ్రి ఈ పాపం వీళ్ళ మీద మోపకు, యేసు ప్రభు ఎలా ప్రార్థించాడు చూడండి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించాడు. అదే ప్రార్థన స్టీఫెన్ చేస్తాడండి. యేసు ప్రభుకి సాక్షిగా ముందుగా మరణించింది, వేద సాక్షి మరణం పొందింది స్టీఫెన్ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. స్టీఫెన్ పరిశుద్ధ ఆత్మని పొంది యవ్వనంలో సువార్తని బోధిస్తూ అనేక అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు చేశాడు ప్రభా. కొద్ది కాలం జీవించిన మీకు మహిమకరంగా మీ సాక్షిగా మీరు నాకు సాక్షులు అన్నారు. మీరు ఎలా జీవించారో అదే అడుగుల్లో నడిచాడు ప్రభా. మీరు ఎలా మరణించారో అలాగే అతనికి మరణం వచ్చింది. మీరు ఎలా క్షమించారో నాయన హింసించిన వాళ్ళని స్టీఫెన్ కూడా క్షమించాడు. ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. ఆ జ్ఞానం దైవ జ్ఞానం, బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. సువార్త బోధించాడు తండ్రి. ఒక సహాయకుడు అయ్యుండి కూడా సువార్తను బోధించాడు. మీ కొరకు సాక్షిగా మరణించాడు. అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్టీఫెన్ యేసు ప్రభు కొరకు జీవించి ఆయన కొరకు వేద సాక్షిగా మరణించాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.